అవలేని పిల్లగాళ్ళకి ఇలాంటి ఆత్మగాళ్ళు అన్నదమ్ములు ఏ బిడ్డకైనా ఆడబిడ్డ కాళ్ళకు అవ్వాదికి రాదు అయ్యాదికి రాడు. అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకుండా పేరున్నదాలు అన్నా మీరు ఎంత ఆత్మగాలు అన్నదమ్ములే నాకు అని ఆ చెల్లకు తీరే పిల్ల అన్నదమ్ములు పిల్లగాడు మందిరాదు రాను రాను ఒలికిల్లగడ్డ ఏరుకొని కట్టె పుల్ల తినప్పుడు ఇంటి ముందు గద్దెరాల గుడ్డ ఉండమంట పుదప్పులు ఎగుతాను తల్లికి పేడ సుంగారి తిల్లే అలలే గోవిందనన్నారమ్మ తల్లి పేడాలే గోవిందనన్నారట తల్లి పేడాలే వినారో చిన్న కొడుకు పువ్వు బంతి పండు వల్ల గోవిందని తల్లి పేడదించినప్పుడు పిల్లగాడు తలాపురిగా బియ్యం తీసి 4 మూలాల విరికిల బియ్యం పోసి 4 పైసలు పెట్టిండు. అవ్వాయిమోదని పిలుచుకున్నాడు. పెద్ద కొడుకు అరిబంతి రాదు అమ్మని పిలుచుకున్నాడు. ఆ బిడ్డ పుష్పరాని అమ్మని పిలిచింది. భర్త నంది వర్ధన రాదు బామాయిమోదని పిలుచుకున్నాడు. ఎనుకున్న వాళ్ళు ముందు తిరిగి ముందున్న వాళ్ళకి కలిగి మళ్ళీ గోవిందని పేడెత్తుకొని రాను కాటం వేడి ఏరినమ్మ కాట చుట్టూ 3 చుట్టూ బలమ తిరిగి పరవరేవులో పేడదించినప్పుడు పిల్లగాడి గంగరేవులో పోయి తొలివే స్థానవాడి బాణతోడు నీళ్ళ పాటు మధ్యలకు అన్న తల్లి కాటలు పెట్టి మిగిలిన గడ్డలు మీదికెళ్ళి వేర్చిల్లమ్మ బాండు వెత్తుకొని వచ్చిన పిల్లగాడు గడ్డ చుట్టూ 3 చుట్టూ బలంపు తిరిగి తలాపురేవులో బాండు వదిలిపెట్టి మొత్తం కూడా ముదిగాడు ముట్టించినప్పుడు తల్లి కాటన కలంటుకున్నదమ్మా. ముగ్గురు విలయళ్ళు తల్లి కాటం చూసుకుంటావా అయ్యమ్మవ్వా నీ ఉంగురాలు ఇంటికి ఊజిపోతానయ్యా. కన్నగడ్డ లాంటి శరీరం కట్టం పాలైతుంది. చంద్రభీమ లాంటి శరీరం అగ్గిలోన తగ్గులమైతుందని పిల్లగాళ్ళు కట్టని 10 ఏళ్ళ 30 బట్టి ఓ అని ఉరుదండి అన్న తండ్రి నంది పడుతున్నారు కళ్ళ చూసిందమ్మా. భక్తి రాజా కొడుకా భక్తి రాజా కొడుక భూపంతి రాజరా నాయన కుండ పట్టిన వాడు ముదిగాలు తాను చేయాలన్నాడమ్మా. మరి ముగ్గురు పిల్ల తీసుకొని గంగరేవుల గరిపడి మీద దానం చేసి పిల్లలారా అవకన్న మిమ్మల నిన్నగా రాదుకుంటానన్నాడే. మన పిల్ల తీసుకున్నాడు కన్నదాన్ని నందివర్ధన వారాలింటికి వచ్చే వరకు తల్లి లేని ఇల్లు దేవుడు లేని గుడి సొంతమాయన. మరి ఆ తల్లి లేని ఇల్లు దేవుడు లేని గుడి సొంతమాయన. వారి ఎడతంటే ఏడవకుండి పిల్లారా అవనైనా నేనే అయ్యనైనా నేనే వీళ్ళకి తీరే చెప్పుకుంటా 3 దుల్ల పక్షి పెట్టిండు 5 దుల్ల పక్షి పెట్టిండు 9 రోజుల పిండ పెట్టాలని పెట్టి మా 2 కొడుకులకు తలగురు చేయించిండు. 11వ మళ్ళా రోజు నాడు పండుగ మళ్ళా ఎంత ఉండడే 11వ మళ్ళా రోజు నాడు పండుగ మళ్ళా ఎవట్టనా జరిపినాడా మళ్ళా క్రియలైనా క్రియలంటా తను జరిపినాడే. 10 మంది పిలుచుకుని ఇంత సీతలు గడిగించి
వచ్చిన ఇద్దరు కొడుకులు ఎప్పుడు అనుకున్నానే తండ్రి నేను కత్తిరికాడి పోతా నా పిల్ల అవ్వ అని ఎడుతాను పిల్లలకు ఏదన్నా ఆని కలుగుతే నా కడుపు గాలినట్టే కాదా అనుకున్నాడు తండ్రి కత్తిరికాడికి పోతలేడమ్మా పొద్దుగా లేస్తున్న పిల్లగల్ల కూడా ఇల్లు కాగబెట్టితానం పోసి కన్న తల్లి కన్నా చూడు రామరామ నిన్నగానో రాధవట్టే కన్నా తండ్రి రామ కొడుకు రాధగని బంతి రాజా కొడుకు రారపు బంతి రాజా అన్నాయి కొడుకు పిల్లగల్లో నేను చదువుకుంటానమ్మా మందిరాదుగా బిడ్డ పుష్పరాని అమ్మ బడిరాల పిల్ల అమ్మ రామరామే కన్న తండ్రి చేత అన్నం తల్లి మర్చిపోయిన ముగ్గురు పిల్లలు ఆ కన్న తండ్రి చేత అన్నం పాడు జల వేటగచ్చి చదువుకోని మళ్ళీ ఇంటికి అర్థం ఉన్నారమ్మా అలా అంత కొన్ని రోజులమ్మా రామరామే రోజులల్లా గొడవబడ్డనారా మరి ఏడాది సారైందండి ఆ కత్తిరికాడి పోతలేడు తండ్రి నా పిల్లలే నా పచ్చ ప్రాణం మరి అప్పుడు ఆ ఇద్దరు కొడుకులు పండుగతో చేసుకున్నారు ఈ రోజు ఒక్కసారి అన్నం పెట్టి వాళ్ళని అది చేయాలి అంటే అన్నం పెట్టే వాళ్ళంటే మరి కనిపించేవారు ఎంతమంది మరి వాళ్ళు ఏం కావాలి మరి చెల్లెళ్ళు బావలు మరి మనవరాళ్ళు మనవలు తల్లి ఫోటో చూసుకుని నా పిల్లలు అవ్వాని ఎడతారమ్మా నా పిల్లలు నా పంచ ప్రాణాలు భార్య ప్రాణం మోంగా అయ్య మన పిల్ల పైలమన్నది నా చేతిలో పెట్టి నేను ఖచ్చితంగా నేను ఖచ్చితంగా పోను ఇంటికాడ ఉండి పొద్దుగా లేసి స్థానాలు పూసి అన్నం వండి పెడతా ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు అరిబంతి పూబంతి బిడ్డ పుష్పరాని పడికిపోతామున్నారే మాయమ్మ పడికిపోతామున్నారే పుష్పరాని ఇక బడి పోయి ఇంటికి వస్తాను అప్పటి వరకు 7 సార్లు గడుస్తాను మరి ఊళ్ళో ఉన్న సబ్బన్న వర్ణం చూసి వారి ఎవరు వారి లేరు పొద్దురుడు అరే కరెంటు వారి గాయదోడా గాయపిచ్చోడా వారి బక్కోడా ఏమరా బర్రియోడా మాటలు మాటలు ఈ పొల చెప్పి సిట్టి చెప్పిందా సిట్టి చెప్పింది అయితే రాజు రాజ్యం ఎన్ని రోజులు అవుతాయరా 7 సార్లు అవుతుందిరా 7 సార్లు కడుతున్న ఊళ్ళో అన్ని అక్రమాలు దోపిడీలు దొంగ తరాలు అవుతాయి ఊరే రాజు ఉత్తముడు అయితే పాలు పొంగాడు ప్రజలు పొంగుతారు ఊరిలో అధికారి ఉండాలి మన ఊళ్ళో పేకాటలు ఎక్కువైతాయి పేకాటలు ఎక్కువైతేనే జైల్లో పోతారు కాబట్టి ఒక మాట అరే మన అందరం ఏకమైపోయి రాజు రాజ్యం మీద వ్యక్తులు కావాలి సరే పోంపా పరా రాజు బాబా ఉన్నప్పుడు వెన్నీలా చిక్కుడు ఎట్లల్లారా ఓరి గంగరాజు నాకు వేలాదిరా ఓరి గంగరాజు నాకు వేలాదిరా
నీళ్ళు పిలిస్తే దండమయ్యా రాదు నీళ్ళు మాట్లాడు ఆ దండం ఎక్కడదా ఆ దండం ఎక్కడదా దండాలు ప్రభు దండమయ్యా వాళ్ళరా దండమయ్యా రాజవాడి ఆనాలి మనం వచ్చింది ఎందుకు మనం వచ్చింది దేనికి దండమయ్యా దండం ఎక్కడా దండమయ్యా అత్యాసంగా చెప్పాలా రాదేమన్నాడు ఎందుకు వచ్చి బిడ్డలారా అన్నాడు ఏం చెప్తావు ఏం మూడు ఏం చెప్తావు ఎందుకు వచ్చినాడు నువ్వు చెప్పే సామాన్ అయ్యా నువ్వు రాజ్యం వెళ్ళక ఎన్ని రోజులు అవుతుంది అయ్యా అని అడుగు ఈసారి మెల్లగా అడగాలి రాదు నువ్వు ఎవరి సరుతావు అయ్యా రాజవర్య నాదొక ఆలోచన బిడ్డ నీది ఏం ఆలోచన నేను ఏమన్నా వారు ఎట్లా మాట్లాడతాను నువ్వు ఎట్లా మాట్లాడతాను ఇంకా ఫోర్ ఎట్లా నడుస్తుంటాయి అయితే కానీ నాదొక ఆలోచన ఉన్నదయ్యా నువ్వేనుకోకు ఆ ఫోర్ నీ చెప్పుకోవాలి పోయ్యా నువ్వేనుకోకు ఇట్లా ఏం రావయ్యా అంటే రావయ్యా ఎందుకు వచ్చిల్లో అన్న చెప్పు అరే మన ఎందుకు పోయి నాకు ఒక ఆలోచన వచ్చిందయ్యా నీకు వచ్చిన ఆలోచన ఏంటిది మన ఎందుకు వచ్చి కదా వచ్చిన మర్చిపోయిన ఎవరో నువ్వు రవాణిగా మంచిగా చికెన్ అంటే పెడితే బగ్గ తిన్నాడు వీడు తిన్నాడు తిన్నాక చాలా బాడుగా అయ్యా నాదొక ఆలోచన అయ్యా ఎవరి ఆలోచన నువ్వు రాజు ఆలోచన పడితే వాడు శిప్ప నువ్వు రాజ్యం వేళకి ఎన్ని రోజులు అవుతుందయ్యా సాలైతుంది బిడ్డ ఏడాది సాగుతుంది దొంగతనాలు దోపిడీలు ఎక్కువైతున్నాయి అన్యాయాలు అక్రమాలు ఎక్కువ అవుతున్నాయి అయ్యా నువ్వు అన్నది అంటే ఇంకోటి అయితే ఏమన్నది నువ్వు రాజ్యం వెళ్ళాలయ్యా భార్య అనేది వారు నేను వెళ్తే మనిషిని కూడా రెండు రాజ్యం అంటారు మూడు రాజ్యం అంటారు మీరు ఎవరైనా బుద్ధిమంతులు ఉంటే మీరు ఎవరో ఒక్కరు రాజ్యం వెళ్ళుకోండి ఏముంటుంది నీకు నా కాలు నీకేముంటుంది రాదంటాడు కదా మీ దాంట్లో ఎవరో తెలికల్లో మీరు రాజ్యం వెళ్ళకు పోరా అంటానరా నేను రాజ్యం వెళ్తారా నేను రాజ్యం వెళ్తా అవరారా మీరు రాజ్యం వెళ్తారా అరే నువ్వు తెలుగు తక్కువని నేను రాజ్యం వెళ్తా నేను తెలుగు కళ్ళు నేను రాజ్యం వెళ్తా పైసలు మాపైన 61,000 మళ్ళా పోయి రేపు ఎత్తుకున్నాడే పోయి గుడిసా కూర్చుండబెట్టి శర్రల్లాల ఎర్రగాల పొంగున్నట్టు ఉంటావురా పక్కడా నువ్వేమన్నా ఉన్నావురా నువ్వు సవర్ కాకున్నట్టున్నావు వారి కాళ్ళు మెరబెగ్గలు లెక్కున్నాయి నాయో వారు నువ్వు వెళ్తే నాకు కోపం నేను వెళ్తే నీకు కోపం ఎవరు చేసే పని వారే చేయాలి ఇతర పుత్రుడు కాదు కొద్దిపాటి వాడు సౌకర్యం కాదు అయ్యా నువ్వు ఎంతైనా కానీ ఎందుకు బాధపడతావు నువ్వు మళ్ళా మారువేలు చేసుకుని ఒక్క మాట మెచ్చుకొని మళ్ళా ఇంకో 69,000 మళ్ళా మాపి అంటే ఇంకా కొడు మళ్ళా మాపేరా అవతలి ఆలోచన అయ్యా ఏమలోచన నువ్వు అనుకోకు అయ్యా నీకైతే పిల్లలు లేదు కదా అందరికి తెలియదు అందరికి లేని వాడు లోకముల తులసమ్మన్నారు చెప్పిన కదా నేను నీకైతే భార్య లేదు కదా నువ్వు అనుకోకు నేనున్నా వాడు ఏం చెప్పు అనుకోకు అంటే ఇప్పుడు రాజు వెళ్ళాం అనుకుంటాడు నువ్వు అనుకోకు అయితే కానీ నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకోవయ్యా గదే పని అవుతుంది ఇక నిన్ను నమ్ముకొని ఉంది నమ్ముకున్నట్టే నా కొడుకా ఏం లేదు కానీ నువ్వు మళ్ళా మారి పెళ్లి చేసుకోవాలయ్యా రామరామ
రాదు గట్టంట నేను మెల్లబోయి ఏదో మాటగా మాట చెప్పానంటే నువ్వు మా అరవేలు చేసుకోవయ్యా అరే అయ్యా ఎంతే కానీ తప్పే నీకు ఎంతమంది అయిపోయారు వింటే నాకు 3 పిల్లలు ఉన్నాక నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటారా అయ్యా నీకు 3 పిల్లలు మళ్ళీ మా అరవేలు చేసుకోమన్నాడు మేము తప్పే కానీ ఇప్పుడు వరకు నీ పిల్లలు ఎన్ని ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు ఇంకా 8 ఏళ్ళ కొడుకులైనా కానీ నీ కొడుకులు స్థానం పోయి బట్టలేసి బడిదారంతో నీ బిడ్డ ఇంకా 8 ఏళ్ళ బిడ్డ ఈడెత్తి ఇమ్మడానికి స్థానం పోయి బట్టలేస్తావా నువ్వు ఎంతైనా గాని మారువెళ్ళి వేసుకుంటే మరవన్న తల్లి పిల్లకుంటది మారు భార్య నీకు ఉంటది ఊళ్ళో ఉన్న సప్పన్నవరణం ఆ మాట ఉన్నప్పుడు నిజమే అనుకున్నాడు ఆ తండ్రి నందివర్ధన 8 ఏళ్ళ పిల్లలు నా పిల్లలు 3 పిల్లలమ్మా నా బిడ్డ ఆడపిల్లదే 14 ఏళ్ళ పిల్లలు అయినాడు నేను తాళాలు పోసి బట్టలు ఎత్తా గాని 14 ఏళ్ళ బిడ్డ మీద తాళం పోసి బట్టలు ఎత్తా ఎట్లమ్మా మనమన్నా తల్లి పిల్లకుంటుందా అనుకున్నాడు కానీ బిడ్డ గిఫ్టున్న పిల్లలు ఎవరు ఇస్తారా అయ్యా నువ్వు ఎందుకు బాధపడతాను నీ పడుతున్నాడు నేను పచ్చిముత్యాల పోటు ఇస్తే 5 బయట చేసి 5 చేసి 4 రాజ్యాలు అనుకుండా భూమి నీకు తగ్గ అమ్మాయిని మాట్లాడుతాం అయ్యా అయ్యా సున్న వేసుకొని దాన్ని పలకలంగా ఇద్దరం కత్తనే నేను సున్నపోతేనా సున్న వేసి పలకలంగా దాన్ని ఇద్దరం కత్తా సున్న వేసి పోతే వారత్తాయి సున్నం ప్యాకెట్ చీప్ రెండే ఉంటుంది వేసుకుంటే పోడే దానికి ఇక మళ్ళీ చేసుకుంటే పోడే ఇక మాట బిడ్డ పిల్లకాయమైన కార్యాలకు పెళ్ళైంది 3 పిల్లలు భార్య వచ్చిందని చెప్పుంది చెప్తే ఊకుంటారా వాళ్ళు ఊళ్ళో అటు చెప్తే ఊకుంటారు అంటారా వాళ్ళు చెప్పంగా చంపర్రా మళ్ళా వారి నువ్వు అవతారాలు ఒక పెళ్లి చేయాలి ఒకటి అవతారాలు పడుతున్నాడు పచ్చి ముచ్చాల పిల్ల కింద పగిలి పిల్లమ్మ అల్లల్లా ఇక్కడ పిల్లకి అలుగురికి వెళ్ళి వాళ్ళు పట్టువాళ్ళ బ్రాహ్మణ రావటనమ్మ పట్టువాడు బ్రాహ్మణయ్య వస్తా ఉన్నారా అదిలోనే వాళ్ళైనా పట్టువాడు బ్రాహ్మణయ్య
కనిపిస్తున్నావా నీకు? నువ్వు నిన్న రావడితే కంటారు ముగ్గురు లేకు నీకు భయం కాదు మరి నిన్న మొన్న అత్తి 15 రోజులు అవుతుంది కావచ్చు. అదే 15 రోజులే పుట్టి మొన్న 3 రోజులు అయితే వచ్చు రావచ్చు తెల్ల తెల్లని మల్లె పూలు ఇదే అన్ని పూల మీద వస్తే అన్ని లేపుడు లేకుండా తెంపిన అమ్మమ్మా తోట వెతుకుతాంటే భయం అవుతుంది. ఆ తోటలో మగవాళ్ళు ఉంటారు పాడబడి చెట్టు కాడలో శనకాడలో గొడ్ల కాడలో గొర్రకాడలో ఉంటారు. అన్ని కొత్త తుమ్మ చెట్లే ఉన్నాయి. మూడు చింతలు చింతలపాయలు గిన్నె కాడ అయితే ఉండే రాముడు పొద్దు నువ్వు కూడా కాదు కూకుతాను వారికడ్డగోలోనమ్మా మరి వారత్తారమ్మా అడుగురాడు మీ తాళ్ళు తెంపగారు మీ నావలు నరకగారు ఏం కూతుర్రా కూతురు మీద మీద మందు పోయే కదరా మీ రావుల మందు పోయ్యా అంగడి ఎత్తు కోసికి తాడు ఇదయ్యా ఎందుకు గుద్దాలరా గుద్దే వాళ్ళతో పోతా మందు పోయారు కదా గుద్దక్కులరా మీ నాన్న ఏం కూతుర్రా మీ కూతురు మీద మీద మందు పోయ్యా ఆఖరికి మగ బాడకలు వస్తారని ఆఖరికి భయపడకుండా పొక్కపోండి పక్క పోంటాను మా జెంట్స్ వస్తారా మీ లేడీస్ పక్క జరగర్రా ఎవరు లేడీస్ మా మొగలు వస్తారా మీ వాళ్ళు పక్క జరగర్రా ఓ బిత్తిలాంజే మీరే లేడీస్ మేము జెంట్స్ కాదే బామ్మారు మా జెంట్స్ వస్తా అంటే మీ లేడీస్ పక్క జరగరు ఎవరు జెంట్స్ ఎవరు లేడీసే అక్కడ నవ్వే దొరికే అదే మీ మొగల వస్తానికి లేడీస్ పక్క జరగద్దా ఓ అమ్మా మేమే జెంట్స్ మీరే లేడీస్ అదేనయ్యా మేము వస్తానికి మీ కథ దొంగ కొట్టి వచ్చినట్టు మీరు ఎవరు మాది చంద్రాసేన ఎవరు ఎందుకు నందివర్ధన మారో పెళ్లి పిల్ల గంట పోతాను నందివర్ధన రాదు పిల్ల గంట పోతాను పెళ్లి పిల్ల ఖాయమైందా మరి ఎక్కడ ఖాయం కాదు అక్కడికి వస్తానమ్మా అయ్యా మరి పోయి పని చేయి సరే రాజుకు పెళ్లి కాదు ఇంకా ఇదో పెళ్ళి అయిందంటే వీళ్ళు చేసుకుంటారు పెళ్లి కాదు మా రాజుకి వరకు అట్టయి కానీ మరి ఫోటో గిట్ట పట్టుకొచ్చి మా రాజు గారి ఫోటో పట్టుకొచ్చాము ఇదిగో ఫోటో దానికే గిరిదే దానికే 5 మొక్కలు దానికే గిరిదే అది మధ్యలో దానికి పట్టుకున్నారా నీ కూర్చోబోయారు అడ్డం పడతావు గాయతానా వాడే రేవు కలడవ్వా నువ్వు డబ్బులు అడ్డం పడితే సేవలుగా పడతాను పాపం తర్వాత పట్టుకునే రేవు పాడకావు ఏం చెప్తే ఎల్లుక పడితే శిశుడు తలకే పడి నువ్వు ఇక్కడ పట్టుకునే ఏమైంది నాకు కూడా వరుసుకుంటుంది అది పొలగాడు ఏడు చూసిన మోగన్ లెక్కన ఉన్నాడు మొగోళ్ళు ఎక్కువ పోతే ఆడదా లెక్క ఇది మంచిలని చేత మొగోళ్ళు ఎక్కువ ఇది కాయలేని అది మంచిలని చేత ఈ మంచిలని ఎక్కువ మొగోడు సగం ఉంటాడు ఆడు సగం వారే కానీ పొలగాంది ఒకటి వంకర ఉన్నది ముక్కాంకర ఉన్నది డొప్ప చెవులు ఉంటాయి అయినా కొందరు మొగోళ్ళకు ఉంటాయి డొప్ప చెవులు ఉంటాయి ఇక వాటు ఓ లచ్చి సాంబార్ వచ్చి ఆ పొలం నచ్చలే ఓ అది ఎవరైనా అంటారు కదా ఎవరైనా ఇష్టపడుతుంది అమ్మమ్మా పచ్చి ముచ్చాల ఫోటో రామ ఓ రామ 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 ఓ రామ రామ హరి రామ అయోధ్య రామ ఓ
ఓ బాడోడు అయిట్రా ఏం మాట మాట్లాడినా అందరూ ఇది అంత మాల పంకినట్టున్నది వాళ్ళు ఏంటో బాడోడు కదానే ఆయన నాకు బట్టు వాడా నాలే అమ్మా ఏందమ్మా అయితే ఈ రాజుకి ఇంతవరకు పెళ్లి కాదంట పెళ్లి కాలేదు ఈ రాజుకు రాజ్యం ఉన్నదా రాజ్యం ఉన్నది దేశం ఉన్నది రత్నొక సిద్ధనొక భవనాలని తులభారం ఉన్నది రాజు నీకు ఇష్టమేనా అగా రాజు మొత్తం ఉంది ఇంతవరకు మొత్తం చూడలేదా ఆ ఫోటోకి బట్టలని తిప్పే అలా ఫోటోలు పట్టుకుంటే ఉండే కానీ అమ్మమ్మ రాజ్యం దేశం ఒకటానికి తులభారం ఉన్నదట నా పోగిరికం పాడవడా పోగిరికం ఎన్నాను దేవుడా రాజును పెళ్లి చేసుకుంటే రాన్నయ్య బతకవచ్చునమ్మా ఊగటానికి తులవారం తిని అంత తింటున్నాడట ఇంకా మీరేంటోళ్ళమ్మా భోగాలా చెప్తే ఆ రాదేమో నీకు ఈ బాడోడేమో నాకు ఎత్తైనా నీకే భోగాలం అంటే రోడ్డు నిలబడి అవుతే అరే నలుగురు రచ్చలు అంటే ఈ నొద్దులు కానీ నిన్ను చూస్తలేరు నీ ముఖం చూస్తలేరు నా ముఖం చూస్తలేరు మన చెడిపోయిన బతుకులు చెడ్డ తోలినట్టు అయినాయి రోడ్డుకి ఎక్కినా కానీ ఎవరు చూస్తలేడు భోగిరికం పాడు ఎన్ని రోజులు చేస్తామే ఒక్కరి మటుకు సంవత్సరం వెళ్ళి తీసింది ఆడిదంటారు కట్ల మోసింది గాడిది ఎన్ని నేర్చుకుంటే వచ్చి సాంబార్ వచ్చి 10 మందితో పోవద్దు 10 మందితో పోవద్దు అరువు పోతుంది మనం భోగలం అని చెప్తాం ఏమైంది మా రాజు అర్థం చెప్తాను మంచిగా అమ్మమ్మ కులం రాజుల కులం ఆట నేను భోగం అంటే నన్ను ఎంట తీసుకుపోతారా మాది భోగం కులం భోగం చేసిన దానికన్నా రాజుల పెళ్లి చేసుకుంటారు అన్నయ్య బతకాలంటే నేను రాజుల పేరు చెప్పాలి మేము కూడా రాజులే మా రాజు నీకు ఇష్టమేనా ఓ సానిష్టం బాస్ మా రాజు నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుని తీసుకొని పోడే అంటే ఆ రాజుకి రాడా కొడుకోపోడయ్యా అట్లే వాడు ఏం మాట్లాడిన పగడ బాందు దాని కూడా పోతాను అట్లనే ఇందులో ఇచ్చా వారి కొట్టుకపోరు బరినా కొట్టుకున్నా నేను ఊరు తీరు కులభాష మా రాజ్యం రాజు రాడిటు పిల్లలకి పెళ్లి చేసుకోపోయి ఉండ లేదు మా రాజు పట్టుకునే కటకం ఈ కత్తికి కంకణం కట్టినాం నీకు బాసింగం కట్టి శివాసేమని గుళ్ళే నీకు పుత్తగట్టి తీసుకొని పోడే మరి రాజు అక్కడ నేను ఇక్కడ పుత్తలు కట్టాలి నేనే బ్రాహ్మణ కడతా నీకు ఆ పిల్లలు ఆయనకా లేదు మా రాజుకేనమ్మా వామ్మో అయితే అది కానీ రాజుల పిల్లల్ని మళ్ళీ పట్టవేడ బ్రాహ్మణయ్య 3 ముళ్ళు ఎత్త ఉన్నదా తీసుకుపోదాం అమ్మ పెళ్ళని మొదలు పెట్టుకుంటే